ఈరోజు యేసుకి స్తుతి అర్పణ. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన తన జ్ఞానము చేత ఆకాశమును కలుగజేస్తున్న ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరముండును. గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసిన ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు చంద్రుని నక్షత్రములను చేసిన ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిసూలను హతము చేసిన ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును రప్పించిన ఆయన కృప నిరంతరముండును. తన చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించిన ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చిన ఆయన కృప నిరంతరముండును. తన ప్రజలైన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోచేయించిన ఆయన కృప నిరంతరముండును. ఫరోని అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచివేసిన ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున తన ప్రజలను తోడుకొని వచ్చిన ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను హతము చేసిన ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను హతము చేసిన ఆయన కృప నిరంతరముండును. అమోరీల రాజైన సీహోనును హతము చేసిన ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును హతము చేసిన ఆయన కృప నిరంతరముండును. వారి దేశమును మనకి స్వాస్థ్యముగా ఇచ్చిన ఆయన కృప నిరంతరముండును. మనము దీన దశల్లోనున్నప్పుడు మనలను జ్ఞాపకం చేసుకుని ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించిన ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును గాక. ఆమేన్.